చెప్పు. నాదొక ఎన్నపతి. నేను చెప్పేది ఏమనగా, మొదటి నుంచి చదువుతున్నా. వచ్చి చెప్పేది అనుకుందిలే. జనాభా అనుసంధానం జనాభా మన ఊరు వాటరు కలుషితం అయిపోతుందని మొత్తుకుంటా ఉన్నా. అది మన పాతకోటి చిన్నకోట గారి చెరువు. అతను ఏసయ్య ఎవరో సాగు చేస్తుండు. ఇలా ఆ వాటరు మన చెరువులోకి కొడుతుంది. ఆ వాగులో సుమారుగా ఒక 60-70 బర్రెలు తాగుతున్నాయి, మునుగుతున్నాయి, లేస్తున్నాయి. పోయి చూసా. మన చెరువు మీదకి వాళ్ళు ఎవరు చేపల చెరువులకి పర్మిషన్ ఇచ్చే సార్ వాళ్ళు వచ్చారు ఈరోజు. నన్ను పిల్లనంపారు. వెళ్ళా నేను. వాళ్ళు ఒకటే చదువుతారు, మీ ఊరు జనాభా ఏమనుకుంటున్నారు, ఈ చెరువు మీ ఊరు భవిష్యత్తు అనుకుంటే ఎవడు పట్టించుకోవట్లేదు, నీ ఒక్కడికేం వచ్చింది ఇప్పుడుగా, నీకేం అవసరం లేదుగా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. లేదు సార్, నాకు అంతా ఎంతో ఒక పదవి ఇచ్చారు నీటి సంఘాల సభ్యుడిగా, దానికి మనం న్యాయం చేయాలని తిరుగుతున్నా. అంటే ఇది కరెక్ట్ కాదు ఇప్పుడుగా. అందరూ ఊర్లో జనాభా అంతా సైలెంట్గా ఉంటే నువ్వు చేయటం కరెక్ట్ కాదు అన్నట్టుగా మాట్లాడతారు. నేను ఆయనతో కూడా అడిగా, నాకు ఇచ్చిన పదవికి నేనే అడగటం తప్పు కాదు, మనం ఎంతకంత ఉన్నదానికి న్యాయం చేయాలని, అంతేగాని మిగతా వాళ్ళ అలా మనం ఏదో సైలెంట్గా ఆగిపోదాం అనుకోలేదంటే అని చెప్పిన. ఈ నీళ్ళైతే ఇప్పుడు ల్యాబ్కి పంపిస్తున్నా. పచ్చగా వస్తున్నాయి నీళ్ళు. ఒక సుమారుగా 4-3 రోజులలో దీని రిపోర్ట్ వచ్చింది. దీంట్లో ఏం జరిగిద్దో మనకు తెలియదు. సరే, మంచిగా ఉన్నాయంటారో లేకపోతే చెడ్డగా ఉన్నాయంటారో తర్వాత ల్యాబ్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మనం మాట్లాడుకోవాలి. ఇంకనన్నా మేలుకోండి, నా మాటేనండి. ఒక్కొక్కడు 60,000 పెడి తెస్తుండో, 70,000 పెడి తెస్తుండో ఒక్కొక్క గేదని. ఏదన్నా వల్ల తప్పితే బర్రెలు తాగడం కాదు, మనుషులు కూడా చచ్చిపోతారు. చచ్చిపోయినాక వాళ్ళ సమాధులు కట్టడం మన శ్మశానం కూడా లేదు. నిజంగా మాట్లాడితే ఒక్కసారి ఆలోచించండి. రకరకాలుగా ఎన్నో జరుగుతాయి. ఇది ఒక వర్గానికో, ఒక పార్టీకో, ఒక కులానికో సంబంధించింది కాదు. గ్రామ చెరువు అంటే ఊరు మొత్తానికి సంబంధించింది. నా మాటనండి. ఇంకనన్నా ఇది కాండి. ఎక్కడి నుంచో ఎవరెవరు వచ్చి బాధపడిపోతుంటే ఆ నీళ్ళు తాగుతా ఆ చెరువు కింద ఉండి మనూరి జనాభా ఏంటికి బాధపడట్లేదు, అసలు ఏంటికి కేర్ తీసుకోవట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఒక ఇంటి ఒక జబ్బు వస్తే 3 నుంచి 4 లక్షలు అయిపోతే వాడి జీవితం అయిపోద్ది. నీకు అర్థం కావట్లేదు, నిదానంగా అర్థమైంది. ఏదన్నా ఈ నీళ్ళల్లో కంప్లీట్ జరిగిందంటే ఊరు మొత్తానికి